హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక షాపింగ్ వ్లాగ్ చూపిస్తున్నాను. ఏంటంటే మేము ఢిల్లీ నుంచి షాపింగ్ చేసాం కదా, ఏమేమి షాపింగ్ చేసాము, ఎలా ఉన్నాయి ఢిల్లీలో రేట్లు, అవన్నీ నేను మీకు చూపిస్తాను. సంక్రాంతి షాపింగ్ అని నేను అన్ను, జస్ట్ నార్మల్గా డైలీ వేర్స్, కార్డ్ సెట్స్ అవన్నీ నేను కొనుక్కున్నాను. సో ఒక్కొక్కటి చూపిస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సో దట్ ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు సంక్రాంతి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేంటబ్బా సంక్రాంతి అయిపోయిన తర్వాత బట్టలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నేను యాక్చువల్గా చాలా బిజీ అయిపోయాను ఇంట్లో పని ఇక్కడికి వచ్చేసిన తర్వాత. సో ఇవెలాగా నార్మల్ వే కాబట్టి నేను ఇంకా చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మా ఫాదర్కి తీసుకున్నాను, స్వెట్ షర్ట్ టైప్. ఇది XXL. ఇది మా ఫాదర్ కొంచెం హైట్గా బాగుంటారు, సో అందుకే నేను మెరూన్ కలర్ తీసుకున్నాను. ఈ షర్ట్ వచ్చేసి నాకు 250 పట్టింది చూడండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి ఇదొక షర్ట్ తీసుకున్నాను, బాగుందా? ఇది జస్ట్ 100 రూపీస్ అని. అన్నీ చిన్నపిల్లలు అందరివి మ్యాక్సిమం 100 లోపలే. ఈ ప్యాంట్ ఒకటి, ఇది 100 రూపీస్. ఇది వింటర్ వేరు, ఎందుకంటే మేము ఉండే హిమాచల్లో చాలా చలి కాబట్టి మ్యాక్సిమం నేను వింటర్ వేరే తీసుకున్నాను. చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది కూడా 100 రూపీస్ అని. ఢిల్లీ సరోజినీ మార్కెట్లో మేము షాపింగ్ చేసాము. యాక్చువల్గా మాకు 8 hours గ్యాప్. సో ఈలోపు మేము షాపింగ్ చేస్తాం, మేము కావాలని అక్కడికి బుక్ చేసుకున్నాము. లైక్ షాపింగ్ కోసమే గ్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇదొక షర్ట్, ఇది కూడా 100 రూపీసే. జస్ట్ చాలా బాగున్నాయి. ఎంత క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో, మెత్తగా. నెక్స్ట్ ఇది కూడా 100 రూపీసే. చూడండి సేమ్ ఒకే టైపు, అంతా క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కూడా వింటర్ వేరే. మ్యాక్సిమం నేను అన్ని వింటర్ వేరే తీసుకున్నాను. నెక్స్ట్ నావి అని చెప్పను, నాది. ఏవే వస్తాయో దాన్ని బట్టి నేను మీకు చూపిస్తాను, పర్టికులర్గా ఏం లేదు. ఇది నాది. ఇది మా ఫాదర్ది తీసుకున్నాను కదా, సేమ్ ఆ టైప్లో 4 షర్ట్స్ తీసుకున్నాను. ఇది పింక్ కలర్. ఇది కూడా చాలా సాఫ్ట్గా, మెటీరియల్ ప్యూర్ కాటన్తో ఎంత బాగుందంటే ఇది కూడా 250, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక ప్యాంటు నా కొడుక్కి, ఇందాక చూపించాను కదా రెడ్ ప్యాంటు. సో దాంతోపాటు ఇదొక ప్యాంటు, ఇదిగోండి ఇది కూడా 100. ఢిల్లీ సరోజినీ మార్కెట్లో ఎంత తక్కువ రేటో ఇంకా ఎంత మంచివి కూడా చాలా ఉంటాయి. మనం బార్గెన్ అనేది చేసుకోవాలి, బార్గెన్ రాకపోతే మీరు అక్కడ కొనలేరు. నెక్స్ట్ ఇది మా బ్రదర్కి తీసుకున్నాను, అలన్ సోలీ. ఈ షర్ట్ 250. చూడండి ఇది కూడా సేమ్ ఎంత ప్యూర్గా ఉందో. వైట్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఈరోజు మా హస్బెండ్ వేసేసాడు ఆల్రెడీ. అదొకటి, అది చూపించలేకపోయాను. నిన్న తీస్తాను అనుకున్నాను, బ్లాగ్ తీయలేదు. మొన్న తీస్తాను అనుకున్నాను, తీయలేదు. ఈ రోజుకి ఫైనల్గా కుదిరింది. సో ఈ షర్ట్ కూడా 250 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి నేను చాలా ఎక్కువ షాపింగ్ చేశాను. ఇది కార్డ్ సెట్ యాక్చువల్లీ, ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంది. మెటీరియల్ అయితే ఎంత ప్యూర్ కాటన్ అంటే ఎంత బాగుందో చూపిస్తాను చూడండి. సో ఇది మెటీరియల్ చూడండి. నేను హైట్ కాబట్టి నాకు మినిమం లెంత్ ఉండాలి. ఇది ప్యూర్ కాటన్. ఇది ప్యాంటు. నెక్స్ట్ ఏమొచ్చి దీని షర్ట్, కాలర్ టైప్ షర్ట్ తీసుకున్నాను నేను. దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి. దీని మీద మనం ఏదైనా స్వెటర్ కానీ జీన్స్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ నాకు 650 చెప్పాడు, 350కి ఇచ్చాడు. చూడండి ఇది ప్యాంట్, దీని సెట్. నెక్స్ట్ వచ్చేసి స్వెటర్, అన్నీ వింటర్ వేరే, నార్మల్గానే ఏం ఉండదు. ఈ స్వెటర్ తీసుకున్నాను. ఇది ఎంతో గెస్ చేయండి, నేను చెప్పను, లో ప్రైజే, మీరే గెస్ చేయండి. ఇది స్వెటర్. ఇది కూడా సేమ్ ఫర్తో ఉండి ఎంత బాగుందో చూడండి, స్మూత్గా చాలా బాగున్నాయి అక్కడ క్వాలిటీ కూడా. స్టార్టింగ్ కాకుండా మీరు సరోజినీ మార్కెట్ అని బోర్డు పెట్టి ఆ లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తే మీకు చాలా కలెక్షన్ ఉంటుంది.
నెక్స్ట్ 2 టాప్స్ తీసుకున్నాను, జస్ట్ 100. ఇది ఒక టాప్ తీసుకున్నాను నేను. డైలీ వేర్ ఇంట్లో అయినా చాలా బాగుంటుంది వేసుకోవడానికి. షార్ట్ టాప్ ఇదిగోండి, జస్ట్ 100 రూపీస్. ఇది మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, మీకు ఎంచుకోవడానికి ఓపిక ఉండాలి. నేను జస్ట్ 40% తిరిగాను అక్కడ, ఇంకా 60% తిరగలేదు. ఇంకా మాకు తిప్పడానికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, అయినా సరే తిరగలేకపోయాం, వర్షం పడిపోయింది. ఈ షాపింగ్ కోసం మేము ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నామో చూడండి. ఇది కూడా కుర్తీ, షార్ట్ టాప్స్ ఇంట్లో వేసుకోవచ్చు ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సాక్స్. హిమాచల్లో ఉన్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సాక్స్ తీసుకోవాలి. సో నేను 100కి 6 pairs ఆఫ్ సాక్స్ తీసుకున్నాను. చూడండి 6 pair. ఒకటి ట్రై చేసి చూసాను సరిపోతుందా లేదా అనేసి. ఇది కూడా ప్యూర్, చాలా బాగుంది. 2 కలర్స్ యాక్చువల్గా అక్కడ ఉండేవి, నేను తీసుకున్నాను బ్లాక్ అండ్. ఇది ఎందుకంటే ఒక పేర్ లేదు, సో దానికి బదులుగా ఇది ఇచ్చాడు నాకు. చూడండి ఇది కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్, ట్రాక్ సూట్ లాంటిది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు కదా, తను చూస్తున్నాడు. తను అన్నాడు, జోషి నేనైతే అది నేను తీసుకుందును, నాకైతే అది అమ్మాయిలకి నువ్వు ఒకసారి వెళ్ళి చెక్ చేసిరా, చాలా బాగుంది అని అన్నాడు. ఇంకా నేను వెళ్ళి చూశాను, చాలా బాగా నచ్చింది. అతను ఏమొచ్చి నాకు 750 చెప్పాడు. నేను అన్న మనం ఎంతకు అడుగుదాం అనేసి అంటే, అడుగమ్మా ఎంతకో 650కి అడుగు అని అన్నాడు. 650కి ఇచ్చేస్తాడు అన్నవాడు అని అంటే, సరే అయితే నీకు నచ్చిన రేటుకి నువ్వు అడుగు అంటే నేను 550కి అడిగాను. చూడండి ఇది ఫుల్ ఫ్యాంట్, ఇది కాటన్, ప్యూర్ కాటన్. చూడండి ఫ్యాంట్. నెక్స్ట్ జిప్ అంటే హుడీ టైపు, ఇది షర్ట్, దీనికి జిప్ కూడా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ. మన సైడ్ అయితే మినిమం 2000 దాటే ఉంటుంది, అక్కడ కాబట్టి తక్కువగా వచ్చింది. చూడండి దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇది నాకు 550 పడ్డది. ఈ షాపింగ్ చేయడానికి మేము 4 hours ఎగ్జాక్ట్గా, మాకు 8 o'clockకి ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటే మా హస్బెండ్ ముందే చెప్పేశాడు 5 o'clock కల్లా మనం రిటర్న్ వచ్చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు మాత్రం లేట్ చేయకు, ఈలోపు నువ్వు ఎంత షాపింగ్ చేయాలో అది నీ ఇష్టం అనేసాడు. సో గబగబా చేసాము. నెక్స్ట్ ఒక జీన్స్ తీసుకున్నాను, జీన్స్ బూట్ కట్ జీన్స్. దేని మీద కానీ ఇప్పుడు టాప్స్, ఈ టాప్ కొన్నాము, ఈ టాప్ మీద వేసుకున్న ఈ జీన్స్ అనేది బాగా సెట్ అవుతుంది. ఆ కోట్ సెట్ పింక్ కలర్ టాప్ కొన్నాము, దాని మీద ఇది వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ జీన్స్ నాకు 200 పడ్డది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మ్యాక్సిమం జీన్స్, చెప్పల్స్, షూస్, జ్యువెలరీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మీరు బార్గెన్ చేసుకున్న బట్టే. నార్మల్గా మీకు ప్రైస్ 1000 అని చెప్తే మీరు బార్గెన్ చేసుకొని 400కి అడిగినా ఇచ్చేస్తాడు. అలా ఉంది. మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. వెళ్ళి వచ్చేసరికి మాకు ఎగ్జాస్ట్ అయిపోయింది. కాలు కింద పాదాలు అయితే నొప్పి అంతలా షాపింగ్ చేసాం మేమైతే. అంతే గైస్. నెక్స్ట్ ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. నేను హిమాచల్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను, ఇక్కడికి ఎందుకు ఇంకా అనేసి. సో ఇది నేను మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే నాకు లింక్ అని మెన్షన్ చేస్తే నేను మీకు యూస్ఫుల్ అయితే లింక్ పంపిస్తాను. నేను ఎక్సెల్ బుక్ చేశాను, ఇది కూడా బాగా వచ్చింది. చూడండి గైస్, చాలా బాగుంది. ఇది కూడా, ఇది ఎక్సెల్. నాకు ఇది 300 పడ్డది, అంతకు మించి ఎక్కువ ఏం పడలేదు. జస్ట్ 300 ఆఫర్లో కలిసి తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఉందో తెలీదు, మీకు కావాలంటే నేను లింక్ మెన్షన్ చేస్తాను. ఇంకా జ్యువెలరీ కూడా తీసుకున్నాను, చూపిస్తాను ఆగండి. మా బావ మాత్రం నువ్వు ఎన్ని బట్టలు షాపింగ్ చేస్తావే, ఇల్లు మొత్తం బట్టలేని అనేసి అక్కడ షాక్ అయిపోతున్నాడు. ఇయర్ రింగ్స్ నేను ఇక్కడ తేలేదు, మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చాను. సో ఇవి ఇయర్ రింగ్స్ 30 రూపీస్ అయ్యాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, మన ఓపిక అది. నెక్స్ట్ ఇవి 100 రూపీస్కి 5, ఇదొకటి అండ్ ఇదొకటి. గర్ల్స్ మంచి షాపింగ్ చేయొచ్చు అక్కడ, మంచి ఉంటుంది. ఇదొకటి. కొరియన్ స్వెటర్స్ అని, నెక్స్ట్ కొరియన్ టైప్ జ్యువెలరీస్ అని చాలా ఉన్నాయి. ఇది బ్రేస్లెట్ నేను తీసుకున్నాను, జే వచ్చింది, J4 జ్యోత్స్న. సో ఇక్కడ జే వచ్చింది, నేను తీసుకున్నాను. ఇది ఒక బ్రేస్లెట్ 30 రూపీసే పడ్డది. మీకు ఏ కలర్ కావాలంటే వాడు ఆ కలర్ కస్టమైజ్ చేస్తారు. నేను బ్లాక్ అండ్ వైట్ జస్ట్ తీసుకున్నాను. ఇందులో బ్లూ, స్కై బ్లూ చాలా ఉన్నాయి. సో ఇది చాలా బాగుంది, క్రిస్టల్స్ లాగా బాగా మెరుస్తుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇవేమొచ్చి స్టడ్స్ టైపు 100 రూపీస్కి 5 అని చెప్పారు.
నాకు ఇవే నచ్చాయి. ఇంకా కలెక్షన్స్ వెతకాలి, టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది అనేసి నేను వెతకలేదు, మార్కెట్ అంతా చూద్దామనేసి. సో చూడండి, ఇవి ఫ్లవర్స్ 20 రూపీస్, అంటే ఒక్కొక్కటి 20 రూపీస్ పడ్డది. స్టడ్స్ నా సెలెక్షన్ బాగుందో లేదో. ఇదొకటి స్టడ్స్ టైపు, ఇదొకటి జస్ట్ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఎప్పుడు గోల్డే కాకుండా అలాగా. ఇదొక స్టడ్ ఇది. సో ఇంత షాపింగ్ చేశాను. ఈ వ్లాగ్ చేద్దాం అనేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేసి బద్ధకం వచ్చి చేయలేకపోయాను, ఇప్పుడు ఫైనల్గా చేశాను. సో మీరు ఎంత షాపింగ్ చేశారు అన్నది నాకు కమెంట్ చేయండి. నా షాపింగ్ మాత్రం ఇది జస్ట్ ఇంట్లో వేసుకున్న డ్రెస్సెస్ అలాంటివి. మేబీ మళ్ళీ హిమాచల్ వెళ్ళేటప్పుడు టైం ఉంటే వెళ్తామేమో, నాకు తెలీదు. మా హస్బెండ్ అడిగితే వెళ్దాంలే అని అంటున్నాడు, ఎందుకంటే నాకు జాకెట్ తీసుకోవాలని బాగా ఇది ఉండే. జాకెట్ బాగా నచ్చింది. మేము వెళ్ళేసరికి ఏంటో అప్పుడే వర్షం పడిపోయింది యాక్చువల్గా. అంటే చేసాం 4 వరకు షాపింగ్ చేసాము, 1:30 నుంచి 4 వరకు చేసిన తర్వాత 4 నుంచి షాపింగ్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఎలాగా ఇంత దూరం వచ్చాము, ఇంకా టైం ఉంది కదా, వర్షం వచ్చినా చేసేయాలనేసి చేసేసాము. నెక్స్ట్ నా మొబైల్కి స్క్రీన్ గార్డ్ కూడా వేయించాను, 100 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇలా చిన్నవి ఏవేవో కొన్నాను నాకు తెలియకుండానే, కానీ బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఈ షాపింగ్ కోసమే మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ చేసుకొని అంబులో ట్రైన్ ఎక్కిన తర్వాత యాక్చువల్గా ఇంటి నుంచి అంబుకి 3.5 hours కార్ బుక్ చేసుకున్నాము. తర్వాత అంబుకి వచ్చిన తర్వాత 4:30కి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉండేది, అది కూడా కూర్చొని వెళ్ళింది. కూర్చొని అంటే చైర్స్, అందులో 11 వరకు ఉండి నిద్ర లేక, తర్వాత 12:30కి మేము దిగేసి లగేజ్కి క్లాక్ రూమ్లో పెట్టడానికి ఎంత పెద్ద లైన్, దానికోసం నిల్చుని తర్వాత తినేసి వెంటనే షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి చేసేసరికి వర్షం పడిపోయింది. ఈ షాపింగ్ కోసం మేము లిటరల్లీ 30 days అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా చేసేసాము. ఇంత షాపింగ్ చేశాను. నేను వీడియో పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే త్వరగా మీరు ఫస్ట్ చూడొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.